ఏదైతుందో నువ్వు ఎక్కువ కాలం కొనసాగలేవు. దయచేసి రాబోయే కాలం తప్పకుండా కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల బిఎన్ఎస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడబోతుందని చెప్పండి. ఈ సంవత్సర కాలం 2 సంవత్సరాలు పోరాటం చేస్తున్నాను. నాటుకోవడానికి పోరాటం అలవాటు అయిపోయింది. మా మద్దతు దగ్గర గెలిచినాడు అధికార పార్టీ ఉంటే ఇప్పుడు ఆమె కూడా 2 ఏళ్ళ పోరాటం అలవాటు అయిపోయింది. మరి అన్నగారు కూడా గతంలో అధికార పార్టీలో ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ ఆయన కూడా పోరాటం అలవాటు అని చెప్పంటారు. ఎవరైనా కానీ చెప్పంటున్నా రాబోయే 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీని ఇలా ప్రజాపక్షాన్ని నిలబడి ఇలా ప్రజా ఆందోళన ఏదైతుందో ఇలా ప్రభుత్వం యొక్క కళ్ళు తెప్పించే విధంగా ప్రజాపక్షాలు పోరాటం చేయడం మన బాధ్యత అని చెప్పండి. దయచేసి మరి ఈ సమావేశంలో ప్రతిష్టాత్మకమైంది చెప్పంటున్నాను. కేసీఆర్ గారు చేయించాలి రావడానికి సమయం ఇవ్వడమే గొప్ప అని చెప్పండి. మరి వాళ్ళు ఏదైతుందో ఉత్తర తెలంగాణకి గుండెకాయ చేయించాలి. ఆనాడు జగిత్యాల చరిత్ర జాతరతో ఏదైతుందో తాడిత పీడ వర్గాల పక్షాన్ని నిలబడి యావత్ సమాజాన్ని జాగృతం చేసి జగిత్యాలని చెప్పంటున్నారు. మరి ఏదైతుందో ఈ ప్రజా ఆశీర్వాద సభ, ఈ ప్రజా ఆశీర్వాద సభ మరి యావత్ తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడానికి ఏదైతుందో మన జగిత్యాలు ఎంచుకోవడం ఏదైతుందో నిజంగా గొప్ప విషయం. రేపు అందరూ కూడా గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి మన ఆశించిన మేరకు